నమస్కారం, నా పేరు జ్యోతి. స్మార్ట్ సిటీ పొలిటికల్ రౌండప్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మాదక ద్రవ్యాలకు బానిసైతే యువత భవిష్యత్తు అంధకారమే. మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని మంత్రి ముత్తంశెట్టి పిలుపు. వైసీపీ టీడీపీలు తోడు దొంగల పార్టీలు. అవినీతి రహిత పాలన బీజేపీ జనసేనతోనే సాధ్యమన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోంవీర్రాజు. టీడీపీ నేతలు కార్యకర్తలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదు. ఎమ్మెల్యే వాసుపల్లిపై మండిపడ్డ మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్. యువత డ్రగ్స్ కు బానిసలై ఉజ్వల భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని జిల్లా మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు ఆందోళన వ్యక్తం చేశారు. మాదక ద్రవ్యాల వ్యతిరేక వారోత్సవాల్లో భాగంగా ఈ నెల 21న అవగాహన ర్యాలీ నిర్వహిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. సర్క్యూట్ హౌస్ లో ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ ను ఆవిష్కరించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని ఇటువంటి కార్యక్రమాన్ని చేపట్టిన వైసీపీ యువజన విభాగం ప్రధాన కార్యదర్శి పీలా ప్రేమ్ కుమార్ ను అభినందించారు. యువత మత్తు చెడు వ్యసనాలకు అలవాటు పడకుండా సన్మార్గంలో నడటం ద్వారా వారి భవిష్యత్తుకు బంగారు బాట వేసుకోవచ్చని చెప్పారు. ఈ సమావేశంలో నగర అధ్యక్షుడు వంశీకృష్ణ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈ రాష్ట్రంలో మనం ఒక పక్కన అతిపెద్ద సముద్ర తీర ప్రాంతం గుజరాత్ తర్వాత అందమైన అడవులు, అందమైన బీచెస్, మరి చాలా పవర్ఫుల్ టెంపుల్స్ గుడి ప్రాంతాల్లో కూడా శ్రీశైలం మల్లన్న, తిరుపతి బాలాజీ, అన్నవరం, అలాగే విజయవాడ కనకదుర్గ, మరి సింహాచలం, అరసవెల్లి, ఇవన్నీ. అలాగే మరి ప్రకృతికి అందాలకి మారిపోయినటువంటి అరకు, మన ఆంధ్ర కాశ్మీర్ లంబసింగి, తర్వాత మరి అడ్వెంచర్ టూరిజంకి గండికోట రిసార్ట్స్ కానీ, అలాగే హార్స్ హిల్స్ కానీ, మారేడుమిల్లి కానీ, ఇలా అంటే ఒక ఎకో టూరిజం, మరి మంచి అందమైనటువంటి నదులు కృష్ణా గోదావరి, రివర్ టూరిజం, అడ్వెంచర్ టూరిజం, ఓషన్ టూరిజం, ఇలా అన్ని రకాల టూరిజమ్స్ ఉన్నటువంటి ఏకైక రాష్ట్రం దేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. సరే, నేను మాట్లాడదాం అనుకున్నా. మొన్న కూడా ఒక నాయకుడు నాకేదో ప్రాయం తగ్గింది, మాట్లాడలేదు అన్నాడు. మొన్నదాకా అయ్యప్ప స్వామి మాల్లో ఉన్నాను కాబట్టి కొంచెం మనం మౌనంగా ఉంటాం, కొంచెం దీక్షలో ఉన్నప్పుడు కొంచెం పద్ధతిగా ఉంటాం. నాకు అలవాటు 20 సంవత్సరాల నుంచి కూడా. ఇప్పుడు ఒకటి అర్థం చేసుకోవాలి, చంద్రబాబు గారి వయసు ఎంత? అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీలు తోడు దొంగల పార్టీలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోంవీర్రాజు విమర్శించారు. టీడీపీ చేసిన అవినీతిని వెలికి తీస్తామంటూ తన పాదయాత్రలో ప్రకటనలు చేసిన జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక తూతూ మంత్రంగా చర్యలు చేపట్టారని మండిపడ్డారు. కర్నూలు జిల్లాలో నిర్వహించిన బీజేపీ విస్తృత స్థాయి సమావేశంలో సోంవీర్రాజు మాట్లాడారు. దశాబ్దాలుగా రాయలసీమ ప్రాంతం అభివృద్ధికి దూరంగా ఉందన్నారు. పాలకులు మారుతున్నా వారి తలరాతలు మారడం లేదన్నారు. సాగునీటి ప్రాజెక్టులు ఇప్పటికే పూర్తి కాలేదన్నారు. యుద్ధ ప్రాతిపదికన నిధులు విడుదల చేసి ప్రభుత్వం ప్రాజెక్టులను పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. 2 ఏళ్లలో రాయలసీమలో జరిగిన అభివృద్ధిపై శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు. అవినీతి రహిత పాలన బీజేపీతోనే సాధ్యమని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ఎంపీ టీజీ వెంకటేష్, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పోలవరం గురించి ఏ విధంగా అయితే నిధులు తీసుకురావడం కోసం కేంద్ర ప్రభుత్వాన్ని వార్పుట్ బేసిస్ లో మీరు పయనిస్తున్నారో, అలానే ఆ రాయలసీమ విషయంలో, రాయలసీమ ప్రాజెక్టుల విషయంలో ఈ ప్రభుత్వాన్ని వార్పుట్ బేసిస్ లో యుద్ధ ప్రాతిపదికన ఒక ప్రణాళికని రిలీజ్ చేయాలని, అలానే ఈ రాయలసీమ ప్రాజెక్ట్స్ కోసం బడ్జెట్ లో, రాష్ట్ర బడ్జెట్ లో ఇరిగేషన్ కోసం అనేక రకాల ప్రాజెక్టులు, అంద్రినివా, గాలేరి నగరి, అలుగు, ఇట్లా రకరకాల ప్రాజెక్ట్స్ ఉన్నాయి రాయలసీమ ప్రజానికానికి. అవి ఒంగోలు దాకా నీళ్లు ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది. సమాంతర కాలం ఉంది తుంగభద్ర, ఆ రైట్ ఉంది, లెఫ్ట్ ఉంది. వీటిలన్నింటి మూలంగా అవసరమైతే కర్ణాటక ప్రభుత్వంతో చర్చలు జరపాలి ఈ ప్రభుత్వం. ఇవన్నీ చేస్తూ 55,000 కోట్లు పోలవరం, 10,000 కోట్లు బడ్జెట్ లో, గవర్నమెంట్ యొక్క ఫైనాన్షియల్ బడ్జెట్ లో ఒక నిర్ణయం తీసుకోవాలి. 10,000 కోట్లు ఈ రాయలసీమకి రాష్ట్ర ముఖ్యమంత్రి. ఈ మళ్ళీ ఈ ప్రాజెక్టు 40,000 కోట్లు అంటున్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే 20,000 కోట్లకే కట్టేస్తాం మేము. ఇవన్నీ కూడా ఉరికినే ఎత్తులు పెంచుకోవడం,
కాలువలు పెంచుకోవడం, ప్రాజెక్టుల మీద నిధులు తీసుకోవడం, డిపిఆర్లు పెంచేయడం ప్రభుత్వాలకి బ్యాక్ అండ్ ఇవన్నీ కూడా. కాబట్టి నేను డిమాండ్ చేస్తున్నా 10,000 కోట్లు ఇమీడియట్ గా శాంక్షన్ చేసి ఈ ప్రాజెక్టులన్నీ కూడా ఉన్న 3 సంవత్సరాల్లో కంప్లీట్ చేయాలని. టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేష్ తో పాటు దక్షిణ నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలపై ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ అనుచిత వ్యాఖ్యలు చేయడం తగదని విశాఖ పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అన్నారు. వాసుపల్లి చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ ఎన్టీఆర్ భవన్ ఎదుట నిరసన తెలిపారు. వాసుపల్లి గెలుపునకు కృషి చేసిన టీడీపీ నాయకులు, కార్యకర్తలపై ఇష్టానుసారంగా మాట్లాడటం మంచి పద్ధతి కాదని అన్నారు. ఇటువంటి వ్యాఖ్యలు మానుకోకపోతే గెలిపించిన ప్రజలే ఓడించాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు నజీబ్, అబ్దుల్ చిన్న రెహమాన్ తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ అధినాయకులైనటువంటి చంద్రబాబు నాయుడు గారి మీద, అలాగే పార్టీ జనరల్ సెక్రటరీ లోకేష్ బాబు గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి వాసుపల్లి గణేష్ కుమార్ గారికి మేము తెలుగుదేశం పార్టీ తరఫున హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే ఇది మంచి పద్ధతి కాదు. మీరు ఏ పార్టీనైతే పార్టీలో గెలిచి మిమ్మల్ని గెలిపించినటువంటి ప్రజలందరినీ కూడా చీట్ చేసి ఒక క్యారెక్టర్లెస్ వ్యక్తిగా ఇంకో పార్టీలోకి వెళ్ళిపోవడం ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. మీకు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ప్రజలు మీకు బుద్ధి చెప్తారు. మీరు ఎవరిని మోసం చేస్తారంటే మిమ్మల్ని గెలిపించినటువంటి ప్రజలను మోసం చేస్తారు. మీ ఆర్మీస్లో మీ గెలుపు కోసం కృషి చేసినటువంటి కార్యకర్తలు మోసం చేశారనే విషయం మర్చిపోవద్దని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే వాసుపల్లి గారు చాలా ఆత్మ పడుతున్నారు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఆ పార్టీ నాయకుల కార్యకర్తలే నమ్మట్లేదు, వైసీపీ కార్యకర్తలే వాళ్ళు నమ్మట్లేదు. ఎందుకంటే 10 సంవత్సరాల పాటు మీరు జెండా మోసం ఈయన వచ్చారని. సో ఇలాంటి తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తే తాను ఏదో దొరుకుతుందని ఒక పగటకళ్ళకు అంటున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. రాజకీయంలో ఉన్నామంటే ఒక నిబద్ధత ఉండాలి. ఉత్తరాంధ్ర రాజకీయ ద్రోణాచార్యుడు దివంగత ద్రోణంరాజు సత్యనారాయణ జయంతిని దక్షిణ నియోజకవర్గంలో పలు చోట్ల నిర్వహించారు. నాయన శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో పూర్ణ మార్కెట్ ప్రసాద్ గార్డెన్స్ లో జరిగిన కార్యక్రమానికి ద్రోణంరాజు సత్యనారాయణ మనవడు శ్రీవాస్తవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం పేదలకు పండ్లు పంపిణీ చేశారు. జీవీఎంసీ 41వ వార్డు జ్ఞానాపురంలో కూడా ద్రోణంరాజు జయంతిని నిర్వహించారు. వార్డు వైసీపీ అభ్యర్థి ఫాతిమారాణి ఆధ్వర్యంలో శాంతి ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆయనకు ఘన నివాళులర్పించారు. విశాఖ అభివృద్ధికి ద్రోణంరాజు సత్యనారాయణ చేసిన కృషి ఎప్పటికీ మర్చిపోలేమని శ్రీవాస్తవ్ అన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని జీవీఎంసీ 69వ వార్డు వైసీపీ అభ్యర్థి బోగాది సన్యాసరావు ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. పలువురు వైసీపీ కార్యకర్తలు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. రక్తదానం ప్రాణదానంతో సమానమని సన్యాసిరావు అన్నారు. ఆపద సమయాల్లో రక్తం అందక ఎంతో మంది చనిపోతున్నారని, వారిని ఆదుకునేందుకు ప్రతి ఒక్కరూ రక్తదానం చేసేందుకు ముందుకు రావాలన్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి మన ప్రియతమ నాయకులు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా ఈరోజు బ్లడ్ బ్యాంక్ డొనేషన్ క్యాంప్ మనం పెట్టాము. దీనికి జన సాంద్రత కూడా ఎక్కువగా ఉంది. అభిమానులు, కార్యకర్తలు, ప్రజలు కూడా స్వచ్ఛందంగా వచ్చి ఈ కార్యక్రమం జయప్రదం చేస్తున్నారు. మీ ద్వారా ఈ కార్యక్రమంకి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. చరిత్రలో ఎక్కడా లేని విధంగా బీసీలకు పెద్దపీట వేసిన ఘనత ముఖ్యమంత్రి జగన్ కే దక్కుతోందని రాష్ట్ర బీసీ కమ్యూనిటీ ప్రధాన కార్యదర్శి వైసీపీ నేత కంచరాణ గాయత్రి అన్నారు. సీఎం పుట్టినరోజు వేడుకలను పురస్కరించుకుని ఉషోదయ జంక్షన్ సమీపంలోని హిట్ అండ్ స్ప్రౌట్స్ మానసిక దివ్యాంగుల ప్రత్యేక పాఠశాలలో విద్యార్థులతో కేక్ కట్ చేయించారు. బీసీల అభ్యున్నతికి 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో హిట్ అండ్ స్ప్రౌట్స్ ఫౌండర్ కె శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. హిడెన్ స్పోర్ట్స్ స్కూల్ సిబ్బందికి, శ్రీనివాస్ గారికి, పిల్లలకి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి మన ఆంధ్రప్రదేశ్ గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులైనటువంటి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు జన్మదినం సందర్భంగా ఈరోజు ఈ పిల్లలందరి మధ్యలో ఈ జన్మదినం జరుపుకోవటం నాకు చాలా
ఆనందంగా ఉంది. మరి ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పేద బడుగు బలహీన వర్గాలు అందరి ఆశీస్సులతో ఈరోజు ఈ జన్మభూమి జన్మదినం వేడుకలు జరుపుకోవటం అనేది చాలా సంతోషించే విషయం. మరి ఇట్లాంటి జన్మదినాలు ఎన్నెన్నో జరుపుకోవాలని ఆయన్ని ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరి తరపున, అలాగే ముఖ్యంగా బీసీలందరికీ కూడా ఈరోజు ప్రతి ఒక్కరూ బీసీలందరూ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో రాష్ట్రాభివృద్ధి ఆకాంక్షించుతూ మా అందరికీ అండగా ఉండాలని ప్రతి ఒక్క బీసీలు, నేను కూడా ఒక బీసీగా మరి కోరుకుంటూ ఆయనకి నిండు నూరేళ్లు ఆ భగవంతుడు ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలని తెలియజేసుకుంటూ మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి 32 మంది బలిదానంతో ఏర్పడ్డ విశాఖ స్టీల్ ప్లాంట్ ను విదేశీ శక్తుల చేతుల్లో పెట్టేందుకు కుట్ర జరుగుతోందని అర్బన్ జిల్లా తెలుగు యూత్ ఉపాధ్యక్షుడు మొల్లి పెంటిరాజు మండిపడ్డారు. ఎన్టీఆర్ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఉక్కు భూములను దక్షిణ కొరియాకు చెందిన పోస్కో కంపెనీకి కట్టబెట్టడం దారుణమన్నారు. ప్లాంట్ నిర్మాణానికి 32,000 ఎకరాలు ఇచ్చిన నిర్వాసితులకు ఉపాధి కల్పించకుండా మిగిలిన భూములను పోస్కోకు దారాదత్తం చేయడం అన్యాయమన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చిత్తశుద్ధి ఉంటే ప్లాంట్కు సొంత గనులు కేటాయించి విస్తరించాలని కోరారు. ఈరోజు విశాఖ జిల్లా తెలుగు ఆధ్వర్యంలో విశాఖ స్టీల్ ప్లాంట్ నిర్వాసితుల సమస్యలపై పోరాడడానికి తెలుగుతో సిద్ధంగా ఉందని చెప్పడానికి ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైతే స్టీల్ ప్లాంట్ నిర్వాసితులు భూములు ఇచ్చిన నిర్వాసిత కుటుంబాలు ఉన్నాయో ఉద్యోగ భద్రత లేదండి. మేము స్టీల్ ప్లాంట్ నిర్వాసితులు సుమారు 32,000 ఎకరాల భూముల్ని ఆ రోజు స్టీల్ ప్లాంట్ విస్తరణ కోసం మేము ఇచ్చాము. అందులో 2,000 ఎకరాలని గంగవరం పోర్టు నిర్మాణం కోసం ఇచ్చారండి. ఒక్క నిర్వాసితుడికి కూడా ఉద్యోగ భద్రత కల్పించలేదు. ఒక ఆర్ కార్డు ఉన్న నిర్వాసితుడికి కూడా ఉద్యోగం కూడా ఇవ్వలేదు. ఇప్పుడు ప్రత్యేకంగా పోస్కో అనే కంపెనీని తీసుకొస్తున్నారు. ఇప్పటికీ 16,000 మంది నిర్వాసితులకి 8,000 మందికే మీరు ఉద్యోగ భద్రత కల్పించారు. ఇంకా 8,500 మంది నిర్వాసితులు ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారు. అంటే నేటికి 40 సంవత్సరాలు పూర్తయిన స్టీల్ ప్లాంట్ సగానికి సగం మంది రిక్రూట్మెంట్ చేస్తే ఇంకొక 8,500 మందికి ఎన్ని సంవత్సరాలు పడుతుందని మేము అడుగుతున్నాం. ఎన్ని తరాలు మేము ఈ ఉద్యోగం కోసం వెయిట్ చేయాలి? మాకు ముందు స్టీల్ ప్లాంట్ భూములు మేము ఇచ్చింది స్టీల్ ప్లాంట్ అభివృద్ధి కోసం విస్తరణ కోసం మేము ఇచ్చాం. కానీ మీరేదో విదేశీ సంస్థలను తీసుకొచ్చి ఇక్కడ ప్రైవేట్ కంపెనీల్లో మాకు ఉద్యోగాలు ఇస్తారని కాదు, ఉద్యోగ భద్రత కల్పిస్తారని కాదు. విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగం అనేది నిర్వాసితులకు ఒక చిరకాల స్వప్నం అండి. దీనివల్ల మా ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని, మా కుటుంబాలు ఆర్థికంగా నిలబడతాయని చెప్పి మేము భూములు ఇచ్చాం. కానీ ఇలాగ మీరు ఏదో ప్రైవేట్ కంపెనీల చేతుల్లో పెట్టి భూములను దారదత్తం చేస్తే మా నిర్వాసితుల తరపున ఉద్యమం 3 రాష్ట్రాలకు కట్టుబడిన ముఖ్యమంత్రి జగన్ చంద్రబాబు సవాలుకు సిద్ధమా అని తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్ ప్రశ్నించారు. ప్రెస్ క్లబ్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. రైతులకు సాగు చేసుకుంటున్న భూములను తమ ఇష్టంతో అమ్ముకుంటే దానిని ఇన్సైడర్ ట్రేడింగ్ అని రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. విశాఖలో అతి తక్కువ ధరకు వేలాది ఎకరాల భూములు కొనుగోలు చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని మొదలుపెట్టారని ఆరోపించారు. ఈ నేపథ్యంలో విశాఖను రాజధానిగా ప్రకటించడం ఇన్సైడర్ ట్రేడింగ్ కాదా అని ప్రశ్నించారు. ఆంధ్రులంతా కోరుకునే అమరావతిని రాజధానిగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అమరావతిపై రిఫరెండం సిద్ధమా అని చెప్పి తెలుగుదేశం ప్రశ్నిస్తుంది. మొన్న అమరావతిలో జరిగిన జనబేరిలో పర్మిషన్ ఇచ్చిన పోలీసులు ఆ సభని ఆపాలని ఎక్కడ పడితే అడ్డుకున్నారు. ఆ సభకి నేను ప్రత్యక్షంగా హాజరయ్యాను. మరి అమరావతిలో ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగిందని గడిచిన 18 మాసాలుగా అంటున్న ముఖ్యమంత్రి గారు ఈ రోజు కూడా ప్రూవ్ చేయలేపారు. అమరావతిలో కాదు, విశాఖపట్నం జరిగింది. 20,000 ఎకరాల భూములు రాజధాని ప్రకటన కాకముందే లీడర్షిప్ వ్యాపారం కొనుక్కొని పెట్టుకున్నారు. మరి దీన్ని ఏమంటారు అడుగుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ రైతులు భూములు అమ్ముకుంటే అది తప్ప అని ప్రశ్నిస్తున్నాం. ఇవాళ ఉత్తరాంధ్ర ఎమ్మెల్యేలు అభివృద్ధి అడ్డుకుంటున్నారు చంద్రబాబు అంటున్నారు. 2014లో అమరావతి చెప్పినప్పుడు మీరు నిద్రపోయారు అడుగుతున్నాం. ఆ రోజు మీరు గుర్తురాలు అడుగుతున్నారు. చేతకాని దద్దమని ఉత్తరాంధ్ర ఎమ్మెల్యే మనం చేస్తున్నారు. కేవలం జగన్మోహన్ రెడ్డి స్వార్థానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నాశనం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒకే రాజధాని
అమరావతి కాని కోరుకుంటున్నారు. ఈ యుద్ధం మీకోసం నా కోసం కాదు, ఇది తెలుగు జాతి కోసం మనం చేస్తున్న జగన్మోహన్ రెడ్డి. నిజంగా ఉత్తరాంధ్ర మీద ప్రేమ ఉంటే రేపు 21ని విజయసాయి రెడ్డి గారు ఇదే విజయ్ ప్రెస్ క్లబ్ లో ముఖాముఖి చేసి రాగానే ప్రశ్నిస్తాను. మాయ మాటలు చెప్పి పప్పు పెట్టుకుంటే విజయసాయి రెడ్డి గారు చుట్టలు మాట్లాడితే చుట్టలు ట్విట్ చేస్తుంటారు. చెప్పండి, వచ్చి మేము అభివృద్ధి చేస్తాం చెప్పండి. నిజంగా మీరు అభివృద్ధి చేస్తే మేము జై కొడతాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మాదక ద్రవ్యాలకు బానిసైతే యువత భవిష్యత్తు అంధకారమే. మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని మంత్రి ముత్తంశెట్టి పిలుపు. వైసీపీ టీడీపీలు తోడు దొంగల పార్టీలు. అవినీతి రహిత పాలన బీజేపీ జనసేనతోనే సాధ్యమన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు. టీడీపీ నేతలు కార్యకర్తలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదు. ఎమ్మెల్యే వాసుపల్లిపై మండిపడ్డ మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్. ఇవి స్మార్ట్ సిటీ పొలిటికల్ రౌండప్ విశేషాలు. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి SGV న్యూస్.